హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను అజియో నుంచి 2 కుర్తా సెట్స్ ఆర్డర్ చేశాను. మంచి సేల్ రన్ అవుతుంది కదా, అవి ఇప్పుడు ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ వైన్ కలర్ కుర్తా సెట్ అనమాట. ఇది 3 పీస్ కుర్తా సెట్. కుర్తాకి ఓవరాల్గా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి. నెక్ పార్ట్ ఏమో వీ షేప్లో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కాస్ సిల్క్ బ్లెండ్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. పిక్చర్లో ఎలా చూపించారు అలానే వచ్చింది. నేను ఆర్డర్ చేసేటప్పుడు ఆ నెక్ పార్ట్ దగ్గర ఉన్న డిజైన్ని స్టోన్ ఎంబ్రాయిడరీ అనుకొని ఆర్డర్ చేశాను. బట్ ఆర్డర్ రిసీవ్ అయిన తర్వాత తెలిసింది అది స్టోన్ ఎంబ్రాయిడరీ కాదు, జస్ట్ మెషిన్ ఎంబ్రాయిడరీ అని. ఫినిషింగ్ అంతా ఓకే, క్వాలిటీ కూడా చాలా బాగుంది. పాయింట్ వచ్చేసి స్ట్రైట్ కట్ పాయింట్ అనమాట. సేమ్ వైన్ కలర్లోనే ఇచ్చేసారు. ఫ్రంట్ సైడ్ ఏమో ఎలాస్టిక్ ఇచ్చి బ్యాక్ సైడ్ ఏమో నార్మల్గా ఇచ్చేసారు. ఇలాంటి పాయింట్స్ వేసుకోవడం వల్ల కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. పాయింట్ ఫ్యాబ్రిక్ కూడా సిల్కే వచ్చింది. కంఫర్టబుల్గానే ఉంది, ఎక్కడ కూర్చుకున్నట్టు ఏం లేదు. మీరు మంచిగా ఏ అకేషన్కైనా వేసుకోవచ్చు. స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. కలర్ బ్రైట్గా ఉంది కాబట్టి ఈ ఫెస్టివల్ సీజన్కి రాఖీ వస్తుంది కదా, మీరు స్టైల్ చేయొచ్చు. అండ్ దీనికి చున్నీ ఏమో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. ఆల్ ఓవర్ డిజైన్ వచ్చాయి, చిన్న చిన్న లైన్స్ డైమండ్స్ ఇచ్చారు. 4 సైడ్స్ ఏమో మనకి కంటిన్యూస్గా సీక్వెన్స్ వర్క్ అనేది ఉంది. క్వాలిటీ అయితే బాగుంది. చున్నీ కూడా మెటీరియల్ అదంతా క్వాలిటీ, కంఫర్టబుల్ అన్నీ టాప్ నాచ్. నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది నెక్ పార్ట్ దగ్గరే వచ్చేసింది. అండ్ ఓవరాల్ లుక్ అయితే ఇది. నేను వేసుకున్న తర్వాత ఫోటో కూడా లాస్ట్కి అటాచ్ చేస్తాను. మీకు నచ్చితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. సేల్ రన్ అవుతుంది కాబట్టి మీకు మంచి ప్రైస్లోనే వస్తుంది. దీనికి లోపల ఫ్యాబ్రిక్ ఏమో కాటన్ లైనింగ్ ఇచ్చారనమాట. అది ఓవరాల్ ఇవ్వకుండా ఓన్లీ హాఫ్ వరకే ఇచ్చారు. అది కూడా నాకు ఇంకొక డిసప్పాయింట్మెంట్ లాగా అనిపించింది. 1500కి నేను అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదంటే మీరు ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కాటన్ కాబట్టి సమ్మర్లో వేసుకున్న బాగుంటుంది. మన సెకండ్ కుర్తీ వచ్చేసి వైలెట్ కలర్లో మంచి బ్రైట్ కలర్ అనమాట. ఇది నేను 2 కుర్తీస్ బెరీలిషియస్ బ్రాండ్ నుంచి ఆర్డర్ చేశాను. సేమ్ ఇది స్టోన్ ఎంబ్రాయిడరీ అనుకొని ఆర్డర్ చేశాను, కానీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది. ఇది నెక్ పార్ట్లో చాలా హెవీ డిజైన్ ఇచ్చారనమాట. చున్నీ ఏమో ఆర్గాన్జా, ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కాస్ సిల్క్ బ్లెండ్ వచ్చేసింది అనమాట. దీనికి స్ట్రైట్ కట్ పాయింట్, ఫ్రంట్ సైడ్ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ నార్మల్గా ఇచ్చారు. బట్ ఈ పాయింట్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కార్నర్కి గోటపట్టి, గోల్డ్ కలర్ గోటపట్టి లేస్తో హైలైట్ చేశారనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అదంతా బాగుంది. చిన్న లేస్తో హైలైట్ చేశారు. సో దానికి దీనికి ఇదే డిఫరెన్స్. కుర్తీ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. చాలా బ్రైట్గా ఉంది, ఫొటోస్లోకి అయితే బాగుంటుంది. ఓవరాల్గా కుర్తీ లుక్ ఇదనమాట. నేను ఫొటోస్ అటాచ్ చేస్తాను, మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. దానికి కూడా లేస్, గోల్డెన్ కలర్ లేస్ ఇచ్చి హైలైట్ చేశారు. ఇక్కడ వైన్ కలర్ కుర్తీకి అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వచ్చాయి, కానీ దీనికి మాత్రం సింపుల్గా నెక్ వర్క్ హైలైట్ చేసేసి వదిలేశారనమాట. నేను ఇప్పుడు వేసుకొని మీకు ఫొటోస్ చూపిస్తాను. ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. నచ్చితే ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ఇది కూడా 1300 ఏమో చేంజ్ అలా పడింది. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్తో దుపట్టా ఇచ్చారు. 4 సైడ్స్ మనకి బార్డర్స్లో పట్టులాగా ఇచ్చారు, టాజిల్స్ ఇచ్చారు. వెనకంతా ప్లెయిన్ అనమాట. ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం జారుతుంది. మీరు మేనేజ్ చేసుకోగలుగుతారంటే యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. నాకైతే నచ్చింది. ఆ బార్డర్స్ అలా గోటపట్టి లేసి ఇవ్వడం వల్ల కొంచెం హైలైట్ అయింది. చున్నీ కూడా నాకు చాలా నచ్చింది అనమాట. బాగుంది అలా పట్టు డిజైన్ ఇవ్వడం అక్కడక్కడ. సో దీనికి కూడా లోపల కాటన్ ఫ్యాబ్రికే లైనింగ్ ఇచ్చారు. అది కూడా హాఫ్ వేస్ట్ లెంత్ వరకే ఇచ్చారు. ఫుల్ బాడీ పార్ట్కి ఇస్తుంటే బాగుండేది. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది అనుకున్నాను, కానీ వేసుకొని చూస్తే అలా ఏం లేదు. బాగుంది. ఫ్రంట్ సైడ్ వెనుక మొత్తం అంతా బాగానే ఉంది, ఏం ట్రాన్స్పరెంట్గా లేదు. సో సమ్మర్లో వేసుకోవడానికి కూడా అప్రోపరియేట్గానే ఉంటుంది. బాడీ వర్క్ ఇచ్చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.